దేవుని సహాయాన్ని పోగొట్టుకుంటారు. సింహాసనం మీద ఉండొచ్చు, అన్నీ యథావిధిగా జరుగుతుంది సౌల్ లైఫ్లో. ఆయన సింహాసనం ఏం పోలేదు, అతని పరిపాలన ఏమీ తిరగబడలేదు, ఆయన రాజుగా కాకుండా ఓ బానిసగా ఏమీ మారలేదండి. ఆయన సింహాసనం అలాగే ఉంది, తన పరిపాలన అలాగే ఉంది, దర్జాగానే తిరుగుతున్నాడు, అంతా ఓకే. కానీ తన నుండి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కోల్పోయాడు. దేవుని ఆత్మ సౌలును విడిచి తొలగిపోయింది. దురాత్మ వచ్చి అతన్ని కలవర పెట్టడం ప్రారంభించింది. ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే కాదనుకున్నాడో, దేశంలో ఉన్న కర్ణ పిశాచం గలవారిని వాళ్ళందరూ కూడా, సోది చెప్పే వాళ్ళందరూ కూడా దేశం నుండి బహిష్కరించాడు. దేశంలో నుండి విగ్రహారాధన బహిష్కరించాడు, అపవాది క్రియల్ని బహిష్కరించాడు, తొలగించాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయాన్ని కోల్పోయాడో, అప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే వద్దనుకున్నాడో, దాని మరలా దాని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి.